తెలంగాణ కమలం నిట్ట నిలువున చీలిపోయిందా? సీనియర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయారా? రైతుల హామీల సాధన దీక్షలోనూ నేతల మధ్య లుకలుకలు మరోసారి బయటపడ్డాయా? బీజేపీ నేతల తీరుపై హైకమాండ్ గుర్రుగా ఉందా? రాష్ట్రానికి కొత్తగా ట్రబుల్ షూటర్ వేస్తే గాని నేతలు దారికి రారని పెద్దలు భావిస్తున్నారా? ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో గ్రూపు కొట్లాటలు తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. కమలం పార్టీ నేతల్లో ఎమ్మెల్యేలంతా వర్గాలుగా విడిపోయినట్టు సమాచారం. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓ గ్రూపు, ఎంపీలంతా మరో గ్రూపుగా విడిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు గ్రూపులే కాకుండా పార్టీ సీనియర్లంతా మరో వర్గంలో తయారైనట్టు టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలంతా 3 గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ క్యాడర్ పరేషాన్ అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అనేక సమస్యలపై అధికార పార్టీని నిలదీసే సమయంలో నేతలంతా ఇలా వర్గాలుగా విడిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు పెను దుమారం రేపుతున్నాయి. రేవంత్ సర్కార్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి దిగింది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలకు సరైన దిశానిర్దేశం కరువైందని ప్రచారం జరుగుతోంది. హైడ్రా కూల్చివేతల విషయంలో ఒక్క ఈటెల రాజేందర్ తప్పితే మిగతా నేతలు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారని విమర్శలు వస్తున్నాయి. గత వారం రోజులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హైడ్రా కూల్చివేతలపై నిరసనలు తెలుపుతున్నారు. పేదల పక్షాన ధర్నాలు సైతం చేశారు. హైడ్రా కూల్చివేతల్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు నేతలు హైడ్రా కూల్చివేతల్ని సమర్థించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీలో నేతలు తలో మాట మాట్లాడుతుండటంతో క్యాడర్ పరేషాన్ అవుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా బిజీ కావడంతో పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్టుగా మారిపోయారట. మరోవైపు రాష్ట్రానికి కొత్త చీఫ్ ను నియమిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి పాత కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు పదవులు ఇవ్వొద్దని సీనియర్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేతల మధ్య పంచాయతీలు బహిర్గతం కావడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో కమలం పార్టీ నేతలు రైతుల హామీల సాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష పూర్తిగా విఫలమైందని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు. ఈ దీక్ష కార్యక్రమానికి చాలా మంది లీడర్లు డుమ్మా కొట్టడం కూడా నేతల మధ్య లుకలుకలను మరోసారి బయటపెట్టింది. ఈ దీక్షకు కొందరు రాష్ట్ర పార్టీ నేతలు, పార్టీ అధికార ప్రతినిధులు, వివిధ మోర్చా నాయకులు హాజరు కాకపోవడంపై సీనియర్లు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే వీరిలో కొందరు లీడర్లు ఈ వేదిక పంచుకునేందుకు ఇష్టం లేకనే డుమ్మా కొట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తెలంగాణ బీజేపీ నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్టు సమాచారం. అందుకే రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిను నియమించాలని అధిష్టానం డిసైడ్ అయిందట. దీనికోసం పలువురి పేర్లను పరిశీలించిన అధిష్టానం అభయ్ పాటిల్ పేరును దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. మహారాష్ట్రకు చెందిన అభయ్ పాటిల్ కు క్రమశిక్షణ గల నేతగా మంచి గుర్తింపు ఉంది. అందుకే ఇటీవల ఆయన్ను పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పర్యవేక్షించాలని ఆదేశించారట. అయితే ఆయన సభ్యత్వ నమోదుకు వచ్చిన సమయంలో నేతల మధ్య లుకలుకలు ప్రత్యక్షంగా చూశారట. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగానే కొందరు నేతలు అస్సలు పట్టించుకోలేదట. వారి పనుల్లో పూర్తిగా మునిగిపోయారట. దాంతో ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి అభయ్ పాటిల్ సైతం తీసుకెళ్లినట్టు సమాచారం. మొత్తంగా తెలంగాణ కమల దళానికి ట్రీట్మెంట్ అవసరమని పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నట్టు సమాచారం. నేతలను ఇలాగే వదిలేస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారే పరిస్థితులు రావచ్చని అనుకుంటున్నారట. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అంతలోపే నేతలను కంట్రోల్ చేయాలని హైకమాండ్ అనుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా పార్టీకి కొత్త చీఫ్, కొత్త ఇన్ఛార్జ్ వస్తే గానీ పరిస్థితులు దారికొచ్చేలా కనిపించడం లేదనే టాక్ సైతం వినిపిస్తోంది.